చిన్న పోనీ పేరు గట్టు వీరయ్య అది పనికి చాలా నైస్. ఓకే, బుద్ధుని యొక్క మ్యూజియం బుద్ధుని వాడినటువంటి బుద్ధుని యొక్క శిల్పం, బుద్ధుని యొక్క ఆరామాలు, అతనికి సంబంధించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక శిల్పం కట్టడాలు మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాం. ఇది 1వ-2వ శతాబ్దం నాటి అంటే బుద్ధుని యొక్క శిష్యులు, బుద్ధుని తర్వాత బుద్ధునితో తిరిగినటువంటి శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఇది 1వ-2వ-3వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ సన్యాసులు కొండ మీద 16 ఎకరాల సైట్ 16 ఎకరాల సైట్లో కొండ మీద కట్టుకున్నారు విహారాలు, ఈ బౌద్ధ శిల్పాలు, ఇవి టోటల్ మొత్తం కొండపై పెట్టారు. మొత్తం సరౌండింగ్ పుట్ట సర్వేనింగ్ 300-400 ఎకరాలు ఉంటుంది, కానీ పైన సైడ్ మాత్రం 16 ఎకరాలు 16 ఎకరాల సైడ్. దాని మీద వాళ్ళు విహారాలు అంటే వాళ్ళ యొక్క బౌద్ధ భిక్షుల యొక్క నివసించే గది విహారాలు అంటే తెలుగులో రూములు గదులు అంటే విహారాలు అంటే అయ్యాక 600-700 విహార రూములు ఉన్నాయి బౌద్ధ సన్యాసులు. ఒక 150-200 మంటప పిల్లర్స్ ఉన్నాయి, ఒక 4 మహాస్తూప, 4 చైత్యారాలు, వాళ్ళ ధ్యాన మందిరాలు చైత్యారాలు, అదేవిధంగా దాని మీద కనీసం ఒక 500-600 మంది. అది ఒక యూనివర్సిటీ, మత బోధన కళాశాల. మణిగిరి అంటేనే ఒక చరిత్రగిరి, అంటే మానవుడు పుట్టిన కాంచి ఇక్కడ మానవాళ్ళు ఉన్నాయి.
ఫస్ట్ ఆదిమానవులే ఉన్నాయి. తర్వాత బుద్ధిజంలో పైన కొండ మీద కట్టారు. కింద వచ్చేసి 1000 సంవత్సరాలు 900 సంవత్సరాలు రామాలయం. ఇది రఘుపతి రాయల కాకతీయుల పీఠ కింద రామాలయం. అక్కడ కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఇది వచ్చేసి 1వ 2వ శతాబ్దం నాటికి పైన బుద్ధిస్ట్ సైడ్, అంటే పైన సైడ్ కింద మ్యూజియం. ఈ మ్యూజియం బట్టి 1 ఇయర్ అయింది. అయితే ఇక్కడ మ్యూజియంలో దొరికినాయి. అంటే ప్రపంచ దేశాల నుంచి ఈ యొక్క పనిగిరికి మానవుడు ఎప్పుడైతే జన్మించాడో అప్పటి నుంచి ఇక్కడికి వర్తక వ్యాపారాలు నడుస్తున్నాయి. అంటే ఇలాంటి పిల్లర్స్ రావడం, ఇలాంటి పెద్ద పెద్ద చెక్కడం, ల్యామ్ స్టోన్ శిల్పాలు, అంటే సున్నపు రాయితో ఉన్న బండాయి. దాని మీద బుద్ధుని యొక్క జీవిత చరిత్ర మొత్తం చెక్కబడింది. బుద్ధుడు ఎట్లా దేవుడు అయిండు, ఏమేమి చూసిండు లోకం మీద, ఏం చేసిండు అనేది ఈ యొక్క చిత్రాల మీద చెక్కబడింది. అంటే బుద్ధుని యొక్క ఆనవాళ్ళు మొత్తం ఈ యొక్క పనీరి మ్యూజియంలో ఉన్న విగ్రహాల మీద ఆయన స్టోరీ చెక్కబడింది. అదేవిధంగా వాళ్ళ పీరియడ్ విష్ణుకుడి పీరియడ్లో వాళ్ళ పీరియడ్లో కాపర్ కాయిన్స్ కానీ రోమన్ కాయిన్స్ కానీ వాళ్ళ పీరియడ్లో ఏ నాణాలు కూడా ఇక్కడ బయట 1000, 2000, 5000, 10,000 నాణాలు దాకా దొరికినాయి. అశోకుడి కాలం విష్ణుకుండీలు విశాఖ భారతదేశానికి విదేశాలలో మధ్యన వర్తకం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ కన్నా కూడా ఒక 400-600 సంవత్సరాలు ఎక్కువ పరిపాలించినట్టుగా ఇక్కడ మనకు ఆనవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ దొరికిన విగ్రహాలు కానీ, ఇక్కడ దొరికిన వాళ్ళ వాడిన మట్టి పాత్రలు కానీ, నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ శిలామైన వాళ్ళ పీరియడ్ల రాజుల పీరియడ్ శిలామైన కాయిన్స్ కానీ, అవి ఆధారంగా లిపి కానీ స్క్రిప్ట్ శాసన చాలా ఫ్యామిలీ లిపి అంటే సంస్కృత భాష ఫ్యామిలీ లిపి అంటే ఇంత లిపి కానీ ఇలాంటి స్టోర్స్ కానీ ఎక్కడ మనం అర్థం చేసుకోలేదు. చదువుతారు డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసి చదువుతారు. అది అప్పట్లో అదే ఉంది. తర్వాత నెక్స్ట్ తెలుగే వచ్చింది, తెలుగు సంస్కృతం. ఒకసారి చెప్పండి. బుద్ధుడు ఫస్ట్ బుద్ధుని యొక్క స్టోరీస్ అంటే బుద్ధుడు ఒక రథం మీద పోతుంది, ఒక చచ్చిపోయిన మనిషి పోతుంది. ఈ బుద్ధుడు రథం మీద చచ్చిపోయిన మనిషితో అయితే ఇక్కడ ఒక ముసలాయన అంటే ప్రపంచంలో తర్వాత ఎప్పుడు ఇదే వయసులో ఉండమని నాకు అందరంటుంది. చచ్చిపోతుంటారు ఇవన్నీ చూసి చెల్లిసిపోయి ఇక్కడ వస్తుంది. చెల్లిపోయి మనసు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డ్యాన్సింగ్ ఉంటుంది, అక్కడ కూడా డ్యాన్సింగ్, నృత్యాలు, సంగీతం అన్నీ ఉన్నాయి. వచ్చేసి ఎంత బౌద్ధం స్వీకరించుకుంటుంది. ఇక్కడ ధ్యానం ఇక్కడ ఇక్కడ స్వీకరిస్తారు. జాగ్రత్త చేయండి. కొన్ని ఫోటోలు తీసుకోవాలి. ప్రపంచ దేశాలు ప్రపంచం మొత్తం పన్నెండు తెలుసు కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రపంచ దేశాలు ఇవన్నీ జాగ్రత్త బోధ చెప్తారు ధ్యానం అది అశ్వత వృక్షం అన్న. అతను గౌతమ బుద్ధుడు తన 40 ఏళ్ళ అశ్వత వృక్షం కింద ధ్యానం చేసిండు, జ్ఞానోదయం అయిండు. అయితే గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అంటే 573 ఎప్పుడో ఆ సమయంలో జన్మించిండు గౌతమ బుద్ధుడు. తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. ఇతని చిన్నతనంలో ఇతని నామకరణం ఏంటంటే బుద్ధుని యొక్క నామకరణం సిద్ధార్థుడు. తర్వాత తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల ఇతని యొక్క చిన్న తల్లి అయినటువంటి గౌతమి పెంచడం వల్ల గౌతమ బుద్ధుడు అంటే బుద్ధుడు ఇక్కడ అశ్వత వృక్షం కింద జ్ఞానస్తుడైంది కాబట్టి ఈ యొక్క తల్లి యొక్క పెంచింది కాబట్టి ఆ తల్లి పేరు మీద గౌతమ బుద్ధుడు అనే నామకరణం చేయడం జరిగింది. ఇక ప్రయాణం చేస్తున్నారు బౌద్ధ మతం యొక్క వ్యాప్తి కోసం వివిధ ప్రాంతాలు వివిధ దేశాలు చెందుతూ ప్రచారం చేస్తూ జరుగుతుంది. అతని భిక్షాటం చేయడం బుద్ధుని యొక్క
కుమారుని మీద శ్రీలంక విదేశాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం విదేశీ యాత్రికులను కూడా ఇక్కడికి తీసుకురావడం. పుట్టింది ఇండియాలో కానీ ప్రపంచ దేశాలలో బౌద్ధం ఉంది కానీ మన ఇండియాలో బౌద్ధం ఉంది. పుట్టింది అంటే అవునవును కరెక్టే. బౌద్ధ మతం మన భారతదేశంలో పుట్టిండు అయినా కానీ ప్రపంచ దేశాలలో బౌద్ధ మతం అనేది రాను రాను మన భారతదేశంలోనే ఇది మన దురదృష్టకరమైనటువంటి విషయం ఇది వాస్తవానికి. కానీ బౌద్ధ మతం చాలా చాలా గొప్ప మతం అండి. బౌద్ధ మతం అనేది ప్రపంచ మతాలలో అన్నిటికంటే గొప్ప మతం అని నేను చెప్తున్నా. ఎందుకంటే బౌద్ధ మతం జీవహింస చేయరాదు, అందరూ సమానమే, కులాలు సమానమే, అవన్నీ ప్రజల్లో బోధించడం జరిగింది. అందరినీ ఏకదాటి పైకి తీసుకురావడం జరిగింది. ప్రపంచం ప్రజలందరూ సుఖ సంతోషాలతో గౌరవంగా అందరూ సమానంగా బతకాలని ఈ మతం మనకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సారి ఇది పిల్లర్స్ అంటే అక్కడ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చైత్యాలు ఉంటాయి కదా. చైత్యాలకి ఇప్పుడు మనకి ఇక్కడ మందిరాలు కనుక ఎట్లా చెక్కబడుతుందో వాళ్ళ స్థూప చైత్యాలు జరిగిపోయింది, అంటే ధ్వంసం అయిపోయింది. ఇది కూడా అంతే సారకం జాతకాలు ఒక్కొక్క కాడ ఎక్కడెక్కడ ఏం సేవలు చేస్తున్నారు. కపుల్స్ భిక్షాటం కపుల్స్ వీళ్ళు కూడా కపుల్స్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు. మస్తు మంచి ఎంత డిజైన్ అంటే చాలా అద్భుతమైన. అదేవిధంగా ఇది మన ప్రపంచ సినిమా ప్రపంచ సినిమా కూడా సెలెక్ట్ అయింది. సారీ అంటే వీటి గురించి వివరిస్తారా? దాని వివరణ అంటే పెద్దకు అక్కడ లైమ్ స్టోన్ సున్నప్రాయం ఇది స్తంభం పిల్లర్ బ్రహ్మిలిపి అంటే ఇదే సార్. బ్రహ్మిలిపి బాగుందండి. అబ్బా కేవలం దీనికి సంబంధించినటువంటి అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మతస్థుల భిక్షులు దీన్ని బ్రహ్మిలిపి చదవగలుగుతారు. మత బోధన చేయడం, భిక్షాటన చేయడం, అంతే వాళ్ళ ధ్యానం చేసుకోవడం. కానీ బౌద్ధ మతం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఇది మనిషిని మానవుని ఏకాగ్రతను తీసుకొస్తుంది. బౌద్ధ మతం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన విషయం గమనిస్తుందంటే మనిషిని ఏకాగ్రతను తీసుకొస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, ప్రశాంతత. మనిషి ఏదైనా సాధించాలనుకుంటే బౌద్ధ మతం ఉంటే సాధించవచ్చు వాస్తవానికి. ఎందుకంటే మన మైండ్ పవర్ పెరుగుతుంది. బౌద్ధ మతం వల్ల మైండ్ యొక్క శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం ఏది సాధించాలంటే ఏకాగ్రతతోనే ప్రతి ఒక్క విద్యను సాధించవచ్చు. దాని ద్వారానే మార్షల్ ఆర్ట్స్ కూడా బౌద్ధ మతం యొక్క అంశాన్ని మనం బౌద్ధ మతం యొక్క దాని యొక్క విధానాన్ని పాటించి ఏకాగ్రతను మనం పాటించినట్లయితే అలాంటి మహాత్మలక్ష్య విద్యను తెలుసుకున్నటువంటి సందర్భాలు నిర్మించింది. అయితే బౌద్ధ మతం ఏర్పడడానికి ముందున్నటువంటి అంశాలు ఏంటంటే ఆనాటి సామాజిక పరిస్థితులు బాగలేవు, ఆనాటి ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కూడా బాగలేవు. ఎందుకంటే ఆనాడు బౌద్ధ మతం రాకముందు సామాన్య ప్రజలలో ఆరాధన చేయాలన్నా, పూజలు చేయాలన్నా ఆడంబరంగా ఉండేది. మరి దేవునికి ప్రజలకు మధ్యలోని పూజారులు విపరీతమైనటువంటి ఖర్చులు విధించేవారు. ఈ ఖర్చులు భరించలేక సామాన్య ప్రజలు ఈ ఆడంబరాలను భరించలేక ఈ పూజలు నోచుకోక సామాన్య ప్రజలు భగవంతుడికి దూరమైనారు. అదొకటి కారణం. ఆనాటి సమాజంలో కులాల శిక్షణ, మతాల శిక్షణ అనేది ఇంకా విపరీతంగా అవన్నింటినీ పక్కన పెట్టేసారు. కాబట్టి సామాన్య ప్రజలు మరి
దేవుని సన్నిధిలో భక్తులుగా ఉండాలంటే వాళ్ళు ఏకైక మార్గం ఒకటే. మనకు బుద్ధిజం ఎప్పుడైతే బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించిందో సామాన్య ప్రజలందరూ ఆనాడు బౌద్ధ మతంలో చేరడం జరిగింది. బౌద్ధం చాలా అన్ని మతాల కంటే చాలా గొప్ప మతం. చాలా సంస్కృతి కూడా, ఆచార సాంప్రదాయాలు చాలా బాగుంటాయి. ఇది అహింసతో కూడినటువంటి మంచి మతం కాబట్టి ఇది ప్రజాదరణ ఇప్పుడు కోల్పోయింది. విదేశాల్లో చాలా బాగుండేది. ఇప్పుడు కూడా మనం దీన్ని ప్రోత్సహించాలి. దీన్ని కూడా ఈ కళా సంపదలు, శిల్ప సంపదలు, ఈ యొక్క గౌతమ బుద్ధుని యొక్క ఆరామాలు మరి యొక్క క్షేత్రాలను ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ యొక్క ప్రభుత్వాలు కూడా దీని మీద శ్రద్ధ వహించి దీని యొక్క ప్రత్యేక రక్షణ, దీని యొక్క కళా సంపదను రక్షించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని సమాజాన్ని వేడుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా